ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ప్రాసెస్డ్ ఫుడ్ బ్యాడ్ అని చెప్తూ వచ్చాం. 2-3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి? ఇట్ ఈస్ టేస్టీ. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇట్ ఈస్ టేస్టీ. ఆ టేస్ట్ ఫుడ్లో టేస్ట్ ఎట్లా వస్తుంది? హై ఇన్ షుగర్స్, హై ఇన్ ఫ్యాట్, హై ఇన్ సాల్ట్. కామన్గా ఫుడ్స్, నాన్ ఆల్కహాలిక్ ఫుడ్స్, ఏ ఫుడ్స్ ఇది పర్లేదు కదండి, మంచిదే కదా అనుకుని తినేసి దానివల్ల ఫ్యాటీ లివర్ లేకపోతే లివర్ డ్యామేజ్ జరుగుతావు. ఒకటి అవేర్నెస్ లేకపోవడం. కార్బోహైడ్రేట్స్ ఆర్ జనరలీ బ్యాడ్ అనే దానికి వచ్చేస్తున్నారు చాలా మందికి. వెరీ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ అవేర్, ఇంకా ఆపుకోలేకపోవడం. అవేర్నెస్ ఉంది బట్ ఆపుకోలేకపోవడం. బట్ అరటిపళ్ళు అట్లీస్ట్ తొక్క తీసి తింటాం కాబట్టి బెటర్ అంటారా? కరెక్ట్. తొక్క తీయగలిగే ఫ్రూట్స్లో అట్లీస్ట్ దట్ పెస్టిసైడ్ కాంపోనెంట్ ఇస్ టేకెన్ ఆఫ్. Sugar component we have to deal with. Sugar component you have to deal with. Banana has fiber, and there's another emerging concept about fruits. Hello and welcome to Sakshi Life. మన మూడంతల సమస్యలు ఎక్కడున్నాయని చెప్తే మన లివర్లో, అంటే మన కాలేయంలో ఉన్నాయన్న విషయం గత కొంతకాలంగా పరిశోధనలు విపరీతంగా జరుగుతున్నాయి ఈ విషయంలో. సో ఇవాళ మనం లివర్కి సంబంధించిన డ్యామేజ్ ఎంత సర్వసాధారణంగా అందరికీ వచ్చేస్తోంది వివిధ కారణాల వల్ల. ఒకటి బ్యాడ్ హ్యాబిట్స్ వల్ల, ఒకటి గుడ్ హ్యాబిట్స్ అని అనుకుంటున్నా కూడా ఫుడ్ వల్ల వచ్చే లివర్ డ్యామేజ్, అండ్ మరొక చాలా కీలకమైన విషయం మందులు వేసుకోవడం వల్ల వచ్చే లివర్ డ్యామేజ్. ఈ మూడు అంశాలు చాలా కీలకం మన జీవితాలకి. వీటి గురించి మాట్లాడబోతున్నాం. ఒక చాలా అనుభవజ్ఞులు అండ్ మెడిసిన్లో కూడా చాలా భిన్నంగా ఆలోచించి ఒక కొత్త ఆలోచన విధానాన్ని ప్రవేశపెట్టి అందరికీ పేషెంట్లని కౌన్సిల్ చేస్తూ వచ్చిన డాక్టర్ శరత్ పుట్టా గారు మనతో ఉన్నారు. హీఈస్ సీనియర్ కన్సల్టెంట్ హెపటాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్. వారితో మాట్లాడబోతున్నాం. డాక్టర్ శరత్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ అస్ అండి. మీ గురించి ఎప్పుడు వినడం ఏంటంటే, మీరు అందరికి డాక్టర్లకి భిన్నంగా కౌన్సిల్ చేసి కొత్త విషయాలు చెప్తుంటారు పేషెంట్స్ అని చెప్పి. అది కొత్త విషయం అనుకోవడం దట్స్ లిటిల్ అన్ఫార్చునేట్ అండి. బట్ యాజ్ అ డాక్టర్ దెర్ ఆర్ సర్టన్ ఎక్స్పెక్టేషన్స్. పేషెంట్స్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్. ఇట్ ఈస్ జస్ట్ ఎ పార్ట్ ఆఫ్ డిశ్చార్జింగ్ అవర్ డ్యూటీస్. మేము చేయాల్సిన మినిమం రెస్పాన్సిబిలిటీ అండి. ఎమోషన్స్, తర్వాత మన ఫుడ్, మన గార్బేజ్, మన వేస్ట్ అంతా తీసుకెళ్ళి లివర్ మొహాన్ని ఒక పడేస్తా ఉన్నది, రైటా? యూఆర్ అబ్సల్యూట్లీ రైట్ అండి. అంటే ఫస్ట్ మనం కన్జ్యూమ్ చేసేదంతా, మనం తినేది, మన నోటి ద్వారా మన శరీరంలో ప్రవేశపెట్టేవన్నీ కూడా రెండు బ్యారియర్స్. ఫస్ట్ వాటికి రెండు బ్యారియర్స్ ఉంటాయి అన్నమాట. మన బ్లడ్ స్ట్రీమ్లోకి వచ్చే ముందు, బాడీ అంతా స్ప్రెడ్ అయ్యే ముందు రెండు బ్యారియర్స్ ఉంటాయి. ఫస్ట్ బ్యారియర్ ఇస్ ది ఇంటెస్టైన్, మన పేగులు, స్టమక్, చిన్న పేగు, పెద్ద పేగు. సో అక్కడ డైజెషన్ జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఒక అన్నం ముద్ద లేకపోతే ఈ చపాతీస్ అవి తిన్నాం అనుకోండి, వాటిని చిన్న 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 మైక్రో పీసెస్ కింద డివైడ్ చేసేస్తుంది అనమాట మన డైజెస్టివ్ సిస్టమ్ రకరకాలుగా. అంటే ఈ స్టమక్ ఫస్ట్ ఏంటంటే ఒక మిక్సర్ గ్రైండర్ లాగా పనిచేస్తుంది. మనం తీసుకున్న పెద్ద పెద్ద సాలిడ్ పార్టికల్స్ అన్నిటిని కూడా ఒక మిష్ మ్యాష్ లాగా తయారు చేస్తుంది అనమాట. దాని తర్వాత దాన్ని ఫర్దర్గా డైజెస్ట్ చేయడానికి ఎంజైమ్స్ అవి సెక్రేట్ అవుతాయి. యాసిడ్ అంటాం, యాసిడిటీ అన్న పదం వాడుతుంటాం. సో స్టమక్లో స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది. దీనికి రెండు రీజన్స్, మన బాడీకి రెండు విధాలుగా ప్రొటెక్ట్ చేస్తుంది. ఒకటి, బాడీలో జర్మ్స్ ఎంటర్ అయ్యాయి అనుకోండి, ఫస్ట్ యాసిడ్ ఆ జర్మ్స్ని చంపేస్తుంది. సెకండ్, డైజెషన్కి మన ప్రోటీన్స్ని, తర్వాత కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ ఇవన్నీ తింటాం. అవన్నీ కూడా లార్జ్ పాలిమర్స్, లార్జ్ మాలిక్యూల్స్ నుంచి స్మాల్ మాలిక్యూల్స్కి బ్రేక్ డౌన్ చేయడానికి కూడా ఒకటి గ్యాస్ట్రిక్ యాసిడ్, రెండు ఎంజైమ్స్. ప్యాంక్రియాస్ నుంచి ఎంజైమ్స్ సెక్రెట్ అవుతాయి, చిన్న పేగు నుంచి ఎంజైమ్స్ సెక్రెట్ అవుతాయి. సో ఫస్ట్ డైజెషన్ అవుతుంది. దీంట్లో ఉపయోగపడే పదార్థాలన్నీ బ్లడ్ స్ట్రీమ్లోకి అబ్జార్బ్ చేసుకుంటుంది బాడీ. సో ఫస్ట్ అదొక బ్యారియర్ లాగా, జల్లెడలాగా అనమాట. తిన్నదంతా కూడా పేగు నుంచి బాడీలోకి ఎంటర్ అవ్వదు. అవసరం లేని పెద్ద మాలిక్యూల్స్ అన్నీ మోషన్లోకి వచ్చేస్తాయి. సెకండ్, ఇది అబ్జార్బ్ అయిన పార్టికల్స్ అన్నీ కూడా యూస్ఫుల్ పార్టికల్స్ ఉండవు అనమాట. సో ఈ కెమికల్స్ కూడా వీటికి ఒక మోతాదు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, షుగరే ఉంది. షుగర్ ఒక సర్టన్ అమౌంట్ అవసరం మనకి. ఇఫ్ యూ టేక్ ద బ్రెయిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద బాడీ, మనకి బ్రెయిన్స్ మెయిన్ ఫ్యూయల్ ఈజ్ గ్లూకోజ్. మనం గ్లూకోజ్ బ్యాడ్ అనుకుంటాం, బట్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ గ్లూకోజ్, బ్రెయిన్ ఈస్ ద ఫస్ట్ ఆర్గన్ దట్ విల్ ఫీల్ ఇట్. సో ఫర్ ఎవ్రీథింగ్, ప్రతి దానికి ఒక మెజర్, ఒక మోతాదు ఉంటుంది అనమాట. ఆ మోతాదులో బాడీలోకి ఎంటర్ కావాలి. సో ఇంటెస్టైన్స్ నుంచి, స్టమక్ నుంచి, వీటి నుంచి అబ్జార్బ్ అయిన తర్వాత అది మనం తిన్న ఆహారం అయి ఉండొచ్చు, మెడిసిన్స్ అయి ఉండొచ్చు, యాంటీబయాటిక్స్ అయి ఉండొచ్చు, పెయిన్ కిల్లర్స్ అయి ఉండొచ్చు,
ఇవన్నీ కూడా తర్వాత ఫుడ్ ప్రాసెస్ చేసినప్పుడు ప్రాసెస్ చేసే విధానంలో కొన్ని ప్రిజర్వేటివ్స్ అవి యాడ్ చేస్తారు. ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఆల్ కెమికల్స్. ఇప్పుడు మన ఫుడ్లో ఉన్న పార్టికల్స్ కూడా కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ అండ్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కెమికల్సే. విటమిన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ కెమికల్. సో ఈ కెమికల్స్ అన్నీ మోస్ట్లీ యూస్ఫుల్ కెమికల్స్ బ్లడ్లో అబ్జర్వ్ అయ్యి ఫస్ట్ పాస్ అంటాం అనమాట. ఫస్ట్ ఇంటెస్టైన్ నుంచి బ్లడ్ సప్లై మెయిన్ రూట్ లివర్లోకి వెళ్తుంది. సో ఫస్ట్ బ్యారియర్ ఇంటెస్టైన్, సెకండ్ బ్యారియర్ లివర్ అనమాట. సో లివర్ని మనం లూజ్గా కెమికల్ ఫ్యాక్టరీ ఆఫ్ ద బాడీ అని కూడా అంటుంటాం అనమాట. ఎందుకంటే ఈ అన్ని కెమికల్స్ని లివర్ ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి మనకు అవసరం ఉన్న కెమికల్స్ని శరీరంలోకి ప్రవేశపెడుతుంది. ఇట్ విల్ లెట్ దెమ్ పాస్ ఇన్ టు ద బాడీ. ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ అ బ్యారియర్. తర్వాత సో ఈ కెమికల్స్ని లివర్ ప్రాసెస్ చేస్తుంది, ఎంజైమాటిక్ రియాక్షన్స్ ద్వారా ప్రాసెస్ చేస్తుంది అనమాట. సో ఇవన్నీ కూడా యూస్ఫుల్ ఫామ్లో ఉండవు, కొన్ని ప్రో ఫామ్లో ఉంటాయి. అంటే వాటిని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత దే విల్ బికమ్ యూస్ఫుల్. కొన్ని టాక్సిక్ ఫామ్లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్కహాల్, మనం కన్స్యూమ్ చేసే ఆల్కహాల్ ఈజ్ యాజ్ ఇట్ ఈజ్ బ్లడ్ స్ట్రీమ్లోకి రిలీజ్ అవుతే దాంతో చాలా డ్యామేజింగ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో లివర్ ఆల్కహాల్ని ఒక 2-3 ఎంజైమాటిక్ స్టెప్స్ ద్వారా ఒక లెస్ టాక్సిక్ సబ్స్టెన్స్ కింద మార్చేసి అండ్ మెయిన్గా చెప్పాలంటే ఈ చాలా వరకు అవసరం ఉన్న కెమికల్స్ని రిలీజ్ చేసి అవసరం లేనివి ప్లస్ టాక్సిక్ కెమికల్స్ని ఒక వాటర్ సాల్యుబుల్ ఫామ్లోకి చేంజ్ చేసేస్తుంది లివర్లో. వాటర్ సాల్యుబిలిటీ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక ఫైన్ షుగర్ వేసేసి మిక్స్ చేస్తే కలిసిపోతుంది, మీకు కనిపించదు. అదే దాంట్లో ఒక ఆయిల్ డ్రాప్లెట్ వేసారనుకోండి, ఆ ఆయిల్ వాటర్లో ఎప్పటికీ కలవదు. సో దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ వాటర్ సాల్యుబిలిటీ. సో ఈ లివర్ మన బాడీలోకి ఎంటర్ అయ్యే బ్యాడ్ టాక్సిక్ కెమికల్స్ని ఒక వాటర్ సాల్యుబుల్ స్టేట్కి మారిస్తే అప్పుడు ఏంటంటే అది యూరిన్లో ఫ్లష్ అయిపోవచ్చు, లేదంటే బయలు ద్వారా పేగులోకి వెళ్ళిపోయి బాడీ నుంచి డిస్పోజ్ చేయగలుగుతాం అన్నమాట. సో హౌ మచ్ కెన్ ద లివర్ హ్యాండిల్? మీరు ద వర్డ్ యూ యూస్డ్, గార్బేజ్. వీఆర్ పుట్టింగ్ సో మచ్ స్ట్రెయిన్ ఆన్ ద లివర్. ప్రాసెస్డ్ ఫుడ్, ఆల్కహాల్, ఎక్సెసివ్ ఈటింగ్. సో ఇక్కడ ప్రాసెస్డ్ ఫుడ్ గురించి ఐ హావ్ ఎ క్వశ్చన్. మీరే ప్రస్తావించారు ప్రాసెస్డ్ ఫుడ్ బ్యాడ్ అని చెప్తూ వచ్చాం. దానిలో యాడ్ చేసే అడిటివ్స్ వల్ల, దాన్ని ప్రిజర్వ్ చేయడానికి లాంగ్ షెల్ఫ్ లైఫ్ కోసం పెట్టే పదార్థాల వల్ల, లేకపోతే ఎందువల్ల లివర్కి అది డ్యామేజ్ అవుతుంది, ఒంటికి మంచిది కాదని చెప్తాం? దెర్ ఆర్ 2-3 కాంపోనెంట్స్ ఉన్నాయండి. ఒకటి దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఈరోజు అందరం కన్జ్యూమ్ చేస్తున్నాం. పర్టికులర్లీ మన నెక్స్ట్ జనరేషన్ అంతా దే ఆర్ థ్రైవింగ్ ఆన్ ప్రాసెస్డ్ ఫుడ్. ఒకరోజు పిల్లలు కలిసారు, స్లీప్ ఓవర్, పార్టీ అంటే ఫస్ట్ థింగ్ దే ఆర్డర్ ఇస్ ప్రాసెస్డ్ ఫుడ్. ఎందుకంటే ఇట్స్ టేస్టీ. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ విత్ ప్రాసెస్డ్ ఫుడ్. ఇట్ ఈస్ టేస్టీ. ఆ టేస్ట్, ఫుడ్లో టేస్ట్ ఎట్లా వస్తుంది? హై ఇన్ షుగర్స్, హై ఇన్ ఫ్యాట్, హై ఇన్ సాల్ట్. దిస్ ఇస్ వాట్ యాడ్స్ టేస్ట్. అండ్ ఇదంతా కూడా ఫర్ ఎగ్జాంపుల్ మీరు మన షుగరే తీసుకోండి, ప్రాసెస్ షుగర్, అది షుగర్ కేన్ నుంచి వస్తుంది. ఆ షుగర్ కేన్ని అంటే రకరకాల సోర్సెస్ ఉంటాయి, దాన్ని ప్రాసెస్ చేసిన తర్వాత ఇట్ కమ్స్ టు ఇట్స్ ప్యూరెస్ట్ ఫామ్. సో ఈ ప్రాసెస్డ్ ఫుడ్లో ఆ ఇంగ్రీడియంట్స్ని వాటిని రిఫైన్ చేసి వాటి మోస్ట్ కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో మనం ప్రొవైడ్ చేస్తున్నాం. దాంతో ఫస్ట్ టేస్ట్ వస్తుంది. అండ్ ఈ గట్ హెల్త్లో దెర్ ఈస్ అ కాన్సెప్ట్ ఆఫ్ అన్రిఫైన్డ్ ఫుడ్ అండ్ రిఫైన్డ్ ఫుడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ఫ్రూట్స్ తీసుకోండి, ఫ్రూట్స్లో దెర్ ఆర్ గుడ్ ఇంగ్రీడియంట్స్, మోస్ట్లీ గుడ్ ఇంగ్రీడియంట్స్. మీరు హోల్ ఫ్రూట్ తీసుకుంటే కనుక విత్ ద స్కిన్, విత్ ద పిత్ అండ్ ఎవ్రీథింగ్ మీరు ఫ్రూట్ కన్జ్యూమ్ చేస్తే దాంట్లో షుగర్స్ ఉంటాయి, గ్లూకోజ్ ఉంటుంది, ఫ్రక్టోజ్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. బట్ అది స్లోగా రిలీజ్ అవుతుంది. దాన్ని అంతా మన బాడీ ప్రాసెస్ చేసి, డైజెస్ట్ చేసి, బ్రేక్ డౌన్ చేసి స్టెడీలీ ఓవర్ సెవరల్ అవర్స్ ఆ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది అనమాట. అదే దాన్ని మీరు ప్రాసెస్ చేసేసి దాంట్లో ఉన్న ఫ్రక్టోజ్ అంతా సక్ చేసేసి దాన్ని కాన్సన్ట్రేటెడ్ ఫామ్లో ప్రొవైడ్ చేశారనుకోండి, తినగానే ఇన్స్టెంట్ మీకు షుగర్ రష్ వస్తుంది. అవును. సో ప్రాసెస్డ్ ఫుడ్, వన్ ఈజ్ ది ఇంగ్రీడియంట్స్ ఆర్ నాట్ సో గుడ్. చాలాసార్లు లైక్ ఐ సెడ్ ది ఫ్రక్టోజ్, సాల్ట్, ఈ ఫ్యాట్, సాచురేటెడ్ ఫ్యాట్ మెయిన్లీ ఎక్కువ స్పైక్ అవుతుంది. సో మనం తిన్న తర్వాత ఇప్పుడు గ్లూకోజ్, డయాబెటీస్ ఆర్ దిస్ గ్లైసిమిక్ ఇండెక్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము లెటస్ ఒక జొన్న రొట్టె తిన్నాం అనుకోండి, అది మనం తిన్న తర్వాత డైజెస్ట్ అయ్యి బ్లడ్లోకి గ్లూకోజ్ రిలీజ్ అవ్వడానికి ఒక ఫ్యూ అవర్స్ పడుతుంది.
ఒకటేసారి ఇట్లా సడన్ పీక్ రాదనమాట. స్లోగా గంటకు కొంచెం అట్లా రిలీజ్ అవుతూ పోతుంది. ఒక ఫ్యూ అవర్స్లో రిలీజ్ అవుతుంది దాంట్లో ఉన్న గ్లూకోజ్. అది కూడా మొత్తం రిలీజ్ అవ్వదు, చాలా వరకు ఫైబర్కి అటాచ్ అయ్యి ఉంటుంది. ఆ ఫైబర్ని బ్రేక్ డౌన్ చేయడం కష్టం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక జొన్న రొట్టెలో లెట్స్ సే ఆర్గ్యుమెంట్స్ సేక్ ఒక 30 grams ఉందనుకోండి కార్బోహైడ్రేట్, మొత్తం 30 grams అబ్జర్వ్ అవ్వదు బ్లడ్లోకి. యూఆర్ ఓన్లీ అబ్జర్వింగ్ సే 15 grams. అట్లా కాకుండా దాంట్లో ఉన్న మనం కార్బోహైడ్రేట్ని ప్రాసెస్ చేసేసి ఆ 30 gramsని సపరేట్గా ఐసోలేట్ చేసేసాం అనుకోండి, ఐసోలేట్ చేసి ప్రొవైడ్ చేస్తే మొత్తం అంతా బ్లడ్లోకి అబ్జర్వ్ అవుతుంది. అది కూడా సడన్గా అబ్జర్వ్ అవుతుంది. సో ఆ సడన్ స్పైక్ ఆఫ్ గ్లూకోజ్ని అది దానికి మన ప్యాంక్రియాస్ స్ట్రెయిన్లోకి వస్తుంది అనమాట. ఆ గ్లూకోజ్ని కంట్రోల్ చేయడానికి ఇన్సులిన్ కావాలి మనకి. హై లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ బ్లడ్లో ఉంటే కనుక వేరే ఆర్గన్స్ అన్నీ కూడా ఈ హై లెవెల్ ఆఫ్ గ్లూకోజ్కి చాలా టైం కనుక ఎక్స్పోజ్ అయితే డ్యామేజ్ రావడం మొదలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్స్ ఆర్ హార్ట్లో బ్లడ్ వెసల్స్ ఆర్ బ్రెయిన్లో బ్లడ్ వెసల్స్. సో ఇన్సులిన్ ఏం చేస్తుందంటే మనకు గ్లూకోజ్ సర్జ్ రాగానే ఇన్సులిన్ రిలీజ్ అయ్యి దెన్ ఇన్సులిన్ ఆ గ్లూకోజ్ని లివర్లోకి వేరే టిష్యూస్లోకి పుష్ చేసేస్తుంది. సో ఇట్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ని రిడ్యూస్ చేస్తుంది అనమాట. సో మనం ఇన్సులిన్కి టైం ఇవ్వగలిగితే, ఇప్పుడు తినంగానే ఆ 200-300 గ్లూకోజ్ వెళ్తే మనకి సెక్రెట్ అయ్యే ఇన్సులిన్ సరిపోదు. అట్లా కాకుండా తిన్న తర్వాత కొంచెం స్లో రిలీజ్ సబ్స్టెన్సెస్ కనుక తింటే దట్ గివ్స్ ద బాడీ సమ్ టైమ్ టు రిలీజ్ గ్లూకోజ్, టు రిలీజ్ ఇన్సులిన్, అండ్ దెన్ గ్లూకోజ్ కంట్రోల్ ఇస్ బెటర్. టిష్యూస్కి ఆ టాక్సిక్ లెవెల్స్ ఆఫ్ గ్లూకోజ్ ఎక్స్పోజర్ రాదు. సో అందుకనే హై ప్రాసెస్డ్ ఫుడ్స్ అంత డ్యామేజ్ చేస్తాయి. హై ప్రాసెస్డ్ ఫుడ్స్ మెనీ డిఫరెంట్ మెకానిజమ్స్ ఆఫ్ డ్యామేజ్. చాలా యూస్ఫుల్ విషయాలు చెప్పారు, చాలా అర్థమయ్యేలా చెప్పారు ఇవాళ డాక్టర్ శరత్ గుప్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ అండ్ ప్రెజెన్స్ టుడే. నమస్తే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి, సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి.